ఆర్టీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్గో సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా కార్గో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఇసాక్ అన్నారు. పెద్దశంకరంపేటలోని ఆర్టీసీ బస్టాండ్లో కార్గో సెంటర్ ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి తలంబ్రాలు, ముత్యాలను కార్గో ద్వారా ఇంటి వరకు అందిస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వారికి వారి స్టాఫ్ అందరికి ధన్యవాదాలు. కార్గో నుంచి చాలా హెల్ప్ఫుల్ గా అన్ని పార్సల్స్ సేమ్ డే డెలివరీ అవుతున్నాయి. బయట కార్గోలో శంకరపేట నుంచి శంకర్పల్లి కానీ, పటంచెరు కానీ, జహీరాబాద్ కానీ ఎక్కడికి పంపినా సేమ్ డే ఈవినింగ్ అక్కడ కస్టమర్స్ కి ముడుతున్నాయి. ఇది చాలా సంతోషం. తక్కువ ధరలో మనం పంపినటువంటి పార్సల్ యజమానికి క్షేమంగా చేరుతున్నాయి. నేను చాలా రోజుల నుంచి ఇక్కడ కార్గో ఏర్పాటైనప్పటి నుంచి నేను కార్గోలో ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి, రోజు దాదాపుగా నెలకు ఒక 20 అవర్స్ పంపిస్తుంటాను. అవన్నీ కూడా టైం ప్రకారం జరుగుతున్నాయి. అందరి నుంచి సంతృప్తికరమైన సేవలు అందుతున్నాయని తెలుస్తుందని చాలా సంతోషం వారికి, వారి స్టాఫ్ కు. అయితే ఇప్పుడు ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే మన గ్రామ మండల ప్రజలకు, భద్రాచలంలో ఎల్లుండి శ్రీరామనవమి కళ్యాణోత్సవం అవుతుంది. ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం నాడు అక్కడ రాములవారి కళ్యాణం అయిన తర్వాత అక్కడి నుంచి అక్షింతలు, పెళ్లి జరిగినటువంటి అక్షింతలు, 2 ముత్యాలు మనకు 150 రూపాయలకే కార్గో ద్వారా తెప్పించిస్తారు. కాబట్టి నేను తీసుకున్నాను. ఇప్పుడు 150 రూపాయలు నా తరఫున చెల్లించి నేను తీసుకోవడం జరిగింది. మీరు కూడా అందరూ భక్తులు, శంకరంపేట పరిసర ప్రాంత ప్రజలు, మండల పరిసర ప్రాంత ప్రజలందరూ కార్గోను ఆదరించాలి. కార్గోలో మీ యొక్క పార్సల్స్ పంపాలి. త్వరితగతిన సేవలు పొందాలి. భద్రాచలం ముఖ్యంగా ఇప్పుడు మనం ముందున్నది భద్రాచలం రాములవారి కళ్యాణోత్సవం సంబంధించి పోస్టర్ సార్ రిలీజ్ చేశారు. అందరూ భక్తులు వచ్చి ఇక్కడ వైద్యనాథ్ గారు ఉంటారు, కార్గో కొరియర్ పెద్దశంకరంపేటలో. వారికి 150 రూపాయలు ఇస్తే మీకు రసీదు ఇస్తారు. రాములవారి కళ్యాణం భద్రాచలంలో అవ్వగానే అక్షింతలు, రాములవారి కళ్యాణంలో ఉపయోగించినటువంటి అక్షింతలు, 2 ముత్యాలు మనకు ప్రసాదంగా అక్కడి నుంచి రావడం జరుగుతుంది. ఇది మహద్భాగ్యం. మనం పోయేస్తూ 2000 ఖర్చు అయింది. మరి ఇప్పుడు 150 రూపాయలతో అక్కడి నుంచి అక్షింతలు తెప్పించుకొని మన బీరువాలో పెట్టుకోవచ్చు.